జేసీ టీవీ మరియు సత్య టీవీ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ప్రేక్షకులకు కూడా మా ధన్యవాదాలు. ఈ ఛానల్లో నిరంతరం వచ్చే కార్యక్రమాన్ని వీక్షించడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ అంకంగా తీసుకుంటే డిజిగ్నేషన్స్ అంటే పదవి, ఆ పదవి తర్వాత పదోన్నతులు, ప్రమోషన్స్ అని కూడా అంటారు. సో నాకు తెలిసినంతవరకు నా జర్నలిజం కెరీర్లో, అలాగే నేను బేసికల్గా హెచ్ఆర్ కూడా చేసి ఉండటం వల్ల హెచ్ఆర్కి సంబంధించిన నాలెడ్జ్తో కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు హైరార్కీ ఎలా ఉంటుందో తెలుసుకోవటం చాలామందికి అవసరం. ఎందుకంటే ఈరోజు చాలామంది కాలేజీ చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, స్టూడెంట్లో బీటెక్, ఎంటెక్ ఇలాంటి తెలిసిన వాళ్ళకి కూడా ఈ డిజిగ్నేషన్స్ గురించి ఐడియా ఉండదు. డిజిగ్నేషన్స్ ఏ కంపెనీలో అయినా ఎలా స్టార్ట్ అవుతుందంటే వర్క్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి డిజిగ్నేషన్తో స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ని తెలుగులో గుమాస్తా అని కూడా అంటారు. తర్వాత ప్రమోషన్ వచ్చేప్పటికి ఆఫీస్ అసిస్టెంట్ని అసిస్టెంట్ అవుతాడు. అంటే అసిస్టెంట్ అనేవాడు కొంత పరిధి పెరుగుతుంది, గుమాస్తా కన్నా కూడా కొద్దిగా పరిధి పెరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ అంటారు. ఎగ్జిక్యూటివ్ నుంచి డిజిగ్నేషను సీనియర్ ఎగ్జిక్యూటివ్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత అతను అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ తర్వాత ప్రమోషను డిప్యూటీ మేనేజర్. డిప్యూటీ మేనేజర్ అయిన తర్వాత మేనేజర్. మేనేజర్ అయిన తర్వాత ఆ ప్రమోషన్ అయిన తర్వాత సీనియర్ మేనేజర్. సీనియర్ మేనేజర్ ప్రమోషన్ తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తర్వాత డీజీఎం అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్. డిప్యూటీ జనరల్ మేనేజర్ తర్వాత ప్రమోషన్ జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్ తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్, అంటే సీనియారిటీ ఉన్న జనరల్ మేనేజర్ అని. సీనియర్ జనరల్ మేనేజర్ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్. చీఫ్ జనరల్ మేనేజర్ తర్వాత సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ తర్వాత వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి డైరెక్టర్ కానీ అలాంటి ప్రమోషన్స్ వస్తాయి. ఇది ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఈ ప్రమోషన్ యొక్క హైరార్కీ ఇది. నేను నా చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో, అంతకు ముందులో కూడా ఒక బ్యాంకులో కానీ, లేదా ఒక సంస్థలో, ప్రైవేట్ సంస్థలో కానీ, లేదా గవర్నమెంట్ సంస్థలో కానీ ఒక ప్రమోషన్ కనుక తీసుకోవాలి అంటే అతనికి ఒక టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను ఏ విధంగా ఆ వర్క్ గురించి అవగాహన పెంచుకున్నాడు, ఆ వర్క్ ఎంతవరకు నేర్చుకున్నాడు, తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ నాలెడ్జ్ ఎంతవరకు అతనికి ఉంది, ఇవన్నీ కూడా ఆ పైనటువంటి యాజమాన్యం గమనిస్తూ ఉండేది. యాజమాన్యం గమనించడమే కాదు, తనతో పనిచేసే వర్కర్స్ని కూడా పిలిపించుకొని అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది, అతను ఏ విధంగా అతని యాటిట్యూడ్ ఎలాగుంది, ఇవన్నీ కూడా వాళ్ళు పరీక్షించేవాళ్ళు. తర్వాత అతని ఎడ్యుకేషన్ ఎలాగుంది, ఎడ్యుకేషన్లో సంబంధించిన నాలెడ్జిని ప్రాక్టికల్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, తర్వాత ఒకవేళ అవసరమైతే మళ్ళీ అతనికి ఇంతకు చెప్పినట్టు ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేవాళ్ళు చాలా సంవత్సరాలు కండక్ట్ చేసేవి. ఇవి చేసిన తర్వాత అతను ఫిట్ బాగున్నాడు అన్న తర్వాత ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడే అతనికి ఒక ప్రమోషన్ అంటే ఇవ్వటం జరిగేది. ఒక వ్యక్తి ఒక ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నిజంగా వాళ్ళు కష్టపడి యాజమాన్యం వాళ్ళు గుర్తించి, అలాగే తోటి వాళ్ళు కూడా అతన్ని ప్రేమించి అతని వర్క్ బాగుందని నిర్ధారించుకున్న తర్వాత ఒక ప్రమోషన్ రావడానికి గగనం అయిపోయేది. ఇంతక నేను చెప్పినట్టు ఒక ఆఫీస్ అసిస్టెంట్గా చేరిన వ్యక్తి ఒక అసిస్టెంట్ అవ్వాలన్నా, ఒక సీనియర్ అసిస్టెంట్ అవ్వాలన్నా, ఒక ఎగ్జిక్యూటివ్ అవ్వాలన్నా కనీసం 5-6 సంవత్సరాలు టైం పట్టేది. అంతవరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చేది. అలాగే 5-6 సంవత్సరాల పీరియడ్లో ఒకటి మెట్టు ఎదుగుతూ ఉంటే దానికి ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ అతను ఒక మేనేజరు, సీనియర్ మేనేజరు ఈ లెవెల్కి వచ్చేవాడు. 15 సంవత్సరాలు సర్వీస్ అయ్యేటప్పటికీ అతను ఇంతకు అసిస్టెంట్ జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, జనరల్ మేనేజరు ఆ ర్యాంకుకి వచ్చేవాడు.
అప్పటికి అతను చాలా రకాలైనటువంటి అనుభవాలు చూసేవాడు. మేనేజ్మెంట్ కూడా అతనికి రకరకాలైనటువంటి టెస్ట్ కండక్ట్ చేసేది. అలాగే ప్రాక్టికల్గా అతను ఎంతవరకు తనకున్నటువంటి ఆర్గనైజేషన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పి ప్రాక్టికల్గా చూసేది. ఆ తర్వాత ఇంక్రిమెంట్లో ప్రమోషన్ ఇచ్చేది. ఇది ఒక రకమైనటువంటి ఆనందం. బయటికి వెళ్ళినా కూడా అతనుకున్న నాలెడ్జ్ బట్టి, అతనుకుండే మాట తీరు బట్టి, అతనుకుండే కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి బయట వ్యక్తులు కూడా అతను గౌరవించేవాళ్ళు. ఒక డిప్యూటీ జనరల్ మేనేజరు, ఒక జనరల్ మేనేజరు ఏదైనా ఒక హోదా పొందిన తర్వాత బయట మార్కెట్లోకి వెళ్తే బయట వ్యక్తులు కూడా అంత గౌరవం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఉండేది కాబట్టి. కానీ ఈరోజు మరి అది దురదృష్టం అనుకోవాలో లేకపోతే ఇప్పుడుకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవాలో మనకు తెలియదు. కానీ ఈ డిజిగ్నేషన్స్ మాత్రం విచ్చలవిడిగా వాడేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ రంగం తీసుకున్నా, అలాగే ఆటోమొబైల్ డీలర్షిప్స్లో తీసుకున్నా, లేకపోతే మిగతా ఇతర చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు ఇలాంటి వాటిలో చూసుకున్నా కూడా ఒక వ్యక్తి జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఏంటంటే ఒక జనరల్ మేనేజర్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విజిటింగ్ కార్డు కొట్టుకుంటారు. ఆ విజిటింగ్ కార్డు తీసుకున్న తర్వాత బయట మార్కెట్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేటే తీసుకుందాం. రియల్ ఎస్టేట్లో వాళ్ళకి రాగానే జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తారు. వాళ్ళకి బయటికి వెళ్ళిన తర్వాత అవగాహన ఇది అందరికీ లేదని నేను చెప్పను. కొంతమందికి అవగాహన కూడా ఉంటుంది. వాళ్ళు చక్కగా చెప్పగలిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ నాలెడ్జిని ఎటువంటి పరిస్థితుల్లో శంకించవలసిన అవసరం లేదు. కానీ ఇంతాక నేను చెప్పినట్టు కేవలం ఏమీ అనుభవం లేకుండా వాళ్ళు ఏదో వచ్చారు కదా అని చెప్పి ఒక జనరల్ మేనేజర్ పోస్ట్ డిజిగ్నేషన్ ఇచ్చి ఒక విజిటింగ్ కార్డు పట్టుకొని వాళ్ళు మార్కెట్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా రియల్ ఎస్టేట్ అంటే ఏమిటో తెలియకుండా, లేకపోతే ఒక ఆటోమొబైల్ డీలర్షిప్ అంటే కాళ్ళ గురించి తెలియకుండా, ఏవేదో వాళ్ళ నాలెడ్జ్ లేకుండా కనుక మార్కెట్లోకి వెళ్ళినట్టయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు కేవలం నవ్వుల పాలు అవుతారే తప్ప ఆ డిజిగ్నేషన్కి ఉన్నటువంటి వాల్యూ అనేది పోతుంది. ఇంతకు నేను చెప్పినట్టు ఒక వ్యక్తి ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు తనకున్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్తో ఆ ప్రమోషన్ అందుకున్న వాళ్ళను ఏమీ అనుభవం లేకుండా కేవలం వాళ్ళు ఏదో మార్కెట్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ ఐడెంటిటీ కార్డులో విజిటింగ్ కార్డులో పట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఆ ఇద్దరు పక్కపక్కన ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత చెప్పినట్టు ఒక యూనిట్కి సంబంధించిన బ్రాంచ్ మేనేజర్ అంటే ఆ బ్రాంచ్ మేనేజరు డిజిగ్నేషన్ ఎలా ఉంటుందంటే టెక్నికల్గా ఒక డీజీఎంతో ఈక్వల్. ఒక బ్రాంచ్ మేనేజర్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఉండి ఆ ఆర్గనైజేషన్కి ఆంధ్రప్రదేశ్లో రకరకాలైన బ్రాంచ్లు ఉన్నట్టయితే ఒక బ్రాంచ్ మేనేజర్ డిజిగ్నేషన్ కనుక ఇస్తే ఆ బ్రాంచ్ మేనేజర్ డిజిగ్నేషన్ డీజీఎంతో ఈక్వలెంట్గా ఉండేది. అయితే ఆ బ్రాంచ్ మేనేజర్ పైన మిగతా వాళ్ళు జనరల్ మేనేజర్స్ వాళ్ళు పై ర్యాంకే, వాళ్ళేమో కింద ర్యాంకులో ఉండరు. కానీ ఈరోజు రియల్ ఎస్టేట్లో కొన్ని చోట్ల బ్రాంచ్ మేనేజర్ ఏమో బ్రాంచ్కి హెడ్గా ఉంటారు. ఆ బ్రాంచ్ మేనేజర్ కింద వైస్ ప్రెసిడెంటు, సీనియర్ వైస్ ప్రెసిడెంటు లేకపోతే ఇలాంటి వాళ్ళు పనిచేస్తుంటారు. ఇదేంటండి ఈ డిజిగ్నేషన్స్? బ్రాంచ్ మేనేజర్ ఏంటి, బ్రాంచ్ మేనేజర్ కింద వైస్ ప్రెసిడెంట్ పనిచేయడం ఏంటి, వాళ్ళు ఆ కార్డు పెట్టుకుని బయటకు వెళ్ళటం ఏంటి? వైస్ ప్రెసిడెంట్ అంటే ఎంత హోదా ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత స్కిల్స్ ఉండాలన్న మినిమం అవగాహన కూడా లేకుండా ఇలాంటి డిజిగ్నేషన్స్ ఇస్తూ ఉంటే మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అందుకనే ప్రతి రియల్ ఎస్టేట్ అయినా లేకపోతే ఆటోమొబైల్ డీలర్షిప్స్ అయినా ఒక్కసారి హెచ్ఆర్ అనే వాళ్ళతో మీరు కన్సల్ట్ చేయండి. హెచ్ఆర్ అనే వాళ్ళు ఈరోజు డిజిగ్నేషన్స్ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ లేదా ఇతర ప్రముఖ సంస్థల్లో కానీ ఇప్పుడు టాటా తీసుకోండి, టాటాలో డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? అలాంటి వాటిని మీరు పరిశీలించండి ఒకసారి. అవసరమైతే హెచ్ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ దగ్గర కనుక్కోండి, లేదా ఒక ఎంబీఏ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ చేసిన ఒక సీనియర్ పర్సన్ మీరు కన్సల్ట్ చేయండి. వాళ్ళు మీకు చెప్తారు డిజిగ్నేషన్స్ ఏ విధంగా ఉండాలో. లేదా ఒక కన్సల్టెన్సీ నుంచి సర్వీస్ తీసుకోండి, లేదా మీరే ఒక హెచ్ఆర్ పర్సన్ పెట్టుకుంటే ఈ డిజిగ్నేషన్స్ ఎలా పడితే అలా ఇవ్వకుండా మీరు ఒక టెస్ట్ కండక్ట్ చేయండి. వాళ్ళ ప్రవర్తన ఏంటో చూడండి, వాళ్ళ పాత బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయండి, వాళ్ళు ఏ విధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూడండి, హిందీ ఎలా మాట్లాడుతున్నారో చూడండి, అన్ని నాలెడ్జ్ చూడండి, చూసి డిజిగ్నేషన్ ఇవ్వండి. కానీ ఇంతకు నేను చెప్పినట్టు ఇష్టానుసారం కనుక డిజిగ్నేషన్ ఇవ్వటం వాళ్ళకు ఉన్నటువంటి రైట్, వారెవరు కూడా కాదనరు. కానీ బయట మార్కెట్లో కస్టమర్స్ ఉంటారు,
వాళ్ళని కూడా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం చేసుకుంటే ఈ హెచ్ఆర్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది కేవలం నేను ఒక సూచన మాత్రమేగానే చెప్తున్నాను. ఆ యాజమాన్యాలు ఒకసారి ఇప్పటికైనా సరే హెచ్ఆర్ని ఎవరైతే సీనియర్ మోస్ట్ హెచ్ఆర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేయండి. వాళ్ళ అర్హతలు బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ గర్వం లేకుండా ఉండే విధానం బట్టి, వాళ్ళకి మంచి ప్రవర్తన బట్టి వాళ్ళకి డిజిగ్నేషన్స్ ఇవ్వండి. మీరు అలా ఇవ్వటం వల్ల మీ కంపెనీ యొక్క పేరు మారుమోగుతుంది. మార్కెట్లో కూడా మీ కంపెనీ యొక్క విలువ పెరుగుతుంది. మంచి వ్యక్తులు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక ఉన్న వాళ్ళని కనుక మీరు మంచి డిజిగ్నేషన్స్ ఇస్తే మీ కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది, అన్ని విధాలకి మంచి జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.